స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 10 కథలోకి వెళ్తే ఇప్పుడు మోయంగ్ చెంగ్ దగ్గరికి సెకండ్ ప్రీస్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత బ్లడ్ లైన్ వెపన్స్ ఏవి అని అడుగుతాడు. అడిగిన తర్వాత అవి లేవు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి సెకండ్ ప్రీస్ట్ అంటాడు. ఆ తర్వాత మోయంగ్ చెంగ్ ఇప్పుడు ఆ కింగ్డమ్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వెపన్స్ మాస్టర్స్ దగ్గరికి వెళ్తాడు, ఆర్మరీ దగ్గరికి. ఇలా వెళ్ళిన తర్వాత తనకి నాకు బ్లడ్ లైన్ వెపన్స్ కావాలి, నీకు కావాలంటే 1,00,000 గోల్డ్ పేసోస్ ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అయితే 1,00,000కి కుదరదు, కానీ 2,00,000 కావాలి అంటే కోపంగా ఉన్నప్పటికీ అది కూడా ఒక్క వెపన్కే అంటే నాకు టోటల్ 10 కావాలి అంటే నా దగ్గర ప్రస్తుతానికి 4 మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు. సరే, ఈవినింగ్ వరకు నువ్వు రెడీ చేసి ఉంచు అని చెప్పేసి వాళ్ళు ఒక కాయిన్ని ఆఫ్ తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత మోయంగ్ చెంగ్ ఇప్పుడు సెకండ్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, ఎప్పుడు అటాక్ చేయాలి, అలాగే ఆ మిగిలిన 1,00,000 ఏవైతే హీలింగ్ స్టోన్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా పవర్ స్టోన్స్ని తీసుకొని రావడానికి ఆ ప్లాన్ మొత్తాన్ని సిద్ధం చేసుకొని ఉంటాడు సెకండ్ ప్రీస్ట్. ఇలా అయిన తర్వాత బ్లడ్ వెపన్స్కి ఇంకా ఎక్కువగా పవర్ని పెంచుతాడు డార్క్ పవర్స్తో. మరొక వైపు షెంగ్ ఫెంగ్ మరియు షాషిన్ ఇద్దరూ కలిసి ఒక అనాథాశ్రమానికి వెళ్తారు, చిన్న పిల్లలు ఉన్న దగ్గరికి. అయితే ఇలా వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఇదే ఎగ్జాక్ట్ టైంలో ఇక డీమన్ క్లాన్ మొత్తం ఎక్కడైతే ఆ పవర్ స్టోన్స్ ఉన్నాయో దాన్ని అటాక్ చేస్తుంది, ఫాక్స్ సిటీని అటాక్ చేసిన తర్వాత చాలా వరకు నాశనాన్ని చేస్తారు. అయితే ఇక్కడ సెకండ్ ప్రీస్ట్ ఉండడంతో చాలా ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటాడు అండ్ చాలా మందిని తీసుకొని వస్తాడు. అక్కడ ఉన్న ఫాక్స్ సిటీ వాళ్ళ ఉన్న సోల్జర్స్ అందరూ కూడా చాలాసేపు ఫైట్ చూసినా కూడా కుదరదు. అయితే అందరూ కూడా మెల్లమెల్లగా పడిపోతూ ఉంటారు. అప్పుడు మాస్టర్ బూ ఉంటుంది. అయితే తను కూడా చాలా ఎక్కువగా ఫైట్ చేస్తుంది. ఇక మరొక వైపు మనకి షెంగ్ ఫెంగ్ మరియు షెన్షిన్ ఇద్దరిని చూపిస్తారు. షౌషిన్ని చూపించిన తర్వాత నేను ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పేసి షౌషిన్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాక్స్ సిటీలో అందరినీ చూసేసి చాలా ఎక్కువగా కోపంగా ఉంటుంది. అప్పుడు నా చెల్లెల్ని వదిలేసి అప్పుడు పవర్ స్టోన్స్ని ఇస్తాను అని చెప్పేసి నెగోషియేట్ చేస్తుంది. ఇలా చేసిన తర్వాత అయితే వాళ్ళ చెల్లెలు వద్దంటుంది, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి షౌషిన్ చెప్తుంది. మీరు ఎలాంటి ప్లాన్లు వేయకండి అని చెప్పేసి సెకండ్ ప్రీస్ట్ అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి పవర్స్తో, అంటే వాళ్ళిద్దరికి ఫాక్స్ సిటీలో వాళ్ళిద్దరి దగ్గర ఒక ఫ్యాన్స్ లాంటివి ఉంటాయి కదా, దాని పవర్స్ని యూజ్ చేసేసి వాళ్ళు ఏదైతే గది ఉందో ఆ గదిని ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్తారు ప్రతి ఒక్కరు. అక్కడ టోటల్ 1,00,000 పవర్ స్టోన్స్ ఉంటాయి టోటల్. ఈ స్టోన్స్ని అన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు షౌషిన్ తన చెల్లెల్ని ఒక పోర్టల్ ఓపెన్ చేసేసి నన్ను క్షమించు, కానీ నువ్వు వాటిని అన్నిటిని రక్షించాలి అని చెప్పేసి అక్కడ పోర్టల్ ఓపెన్ చేసి తనని దాని లోపలికి తోస్తుంది. అలా తోసిన తర్వాత ఆ పవర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆ పవర్ని తన లోపలికి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే అదే టైంలో షెంగ్ ఫెంగ్ని కూడా గుర్తు చేసుకుంటుంది, ఎంత బాగా చూసుకునేవాడో అలాగే తను ఎంత ఇంపార్టెంటో అని. ఆ తర్వాత తను అందరితో ఫైట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఎంతసేపు ఫైట్ చేసినప్పటికీ చాలామంది సోల్జర్స్ ఉండడంతో తను చివరికి ఓడిపోతుంది. అప్పుడే సెకండ్ ప్రీస్ట్ తన లోపల కొన్ని మెమోరీస్లో ఒక పవర్ఫుల్ స్టోన్ గురించి చూస్తాడు. ఆ పవర్ఫుల్ స్టోన్ ఎంత పవర్ఫుల్ అంటే 1,00,000 పవర్ స్టోన్స్ ఎంత కంబైన్డ్ అయితే ఎంత పవరో ఆ చిన్న స్టోన్ అంత పవర్ఫుల్. ఇక మరొక వైపు షెంగ్ ఫెంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత తను షౌషిన్ని బతికించాలని చూస్తాడు, కానీ వద్దు, నాకు టైం తెలుస్తుంది, నేను చనిపోతున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత ఇక బాయ్, టేక్ కేర్ అని కూడా చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత మనకు మరొక వైపు ఇక్కడ సెకండ్ ప్రీస్ట్ వెళ్ళి ఫస్ట్ ప్రీస్ట్కి చెప్తాడు, మనకి ఒక తెలియని ఒక పవర్ఫుల్ స్టోన్ ఉంది, అది చాలా పవర్ఫుల్, చూడ్డానికి చిన్నగా ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ తర్వాత అటాక్ చేద్దామని చెప్తారు. ఇక మరొక వైపు ఇక్కడ షౌషిన్ చనిపోయినందుకు మిగిలిన అన్ని పవర్ఫుల్ ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి. అయితే డీమన్ క్లాన్ అప్పుడే ఏదైతే సిటీలో ఆ పవర్ఫుల్ స్టోన్ ఉందో అక్కడ అటాక్ చేస్తుంది. ఈ అటాక్ చేసింది షెంగ్ ఫెంగ్కి మరియు మిగిలిన అందరు పవర్ఫుల్ ఫ్యామిలీస్కి తెలుస్తుంది. షెంగ్ ఫెంగ్ చాలా అంటే చాలా ఎక్కువగా కోపంగా ఉంటాడు, ప్రతి ఒక్కరిని చంపేయాలి అని అనుకుంటాడు. అయితే మరొక వైపు సెకండ్ ప్రీస్ట్ కావాలని ఎక్కడైతే స్టోన్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ స్టోన్ని రిట్రీవ్ చేసుకుంటాడు. అయితే ఇది జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. అయితే అక్కడికి వెళ్ళి అందరూ ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇక మరొక వైపు జీబిన్ ఎవరైతే ఉన్నారో అక్కడికి
హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో తనతో ఫైట్ చేసుకుంటూ వెళ్తాడు. షూయింగ్ మరియు జింక్యూ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ వెళ్ళేసరికి అప్పుడు మళ్ళీ తనకు అంటే హై ప్రీస్ట్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. ఫుల్ ఆన్ డీమన్ మోడ్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఫైట్ చేస్తున్నా సరే షూయింగ్ మరియు జింక్యూ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. చివరికి ఒక దగ్గరికి వెళ్ళినాక కిందికి పడిపోతాడు. ఆ డీమన్ మరియు షాషింగ్ ఇద్దరు పడిపోతున్నప్పటికీ సరే అయినా కూడా షాషింగ్ ఇప్పటికీ కూడా ఆ డీమన్ని చంపేస్తాడు హై ప్రీస్ట్ని. ఇలా చంపేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు కన్ఫర్మేషన్ తెలియదు. మళ్ళీ వైపు ఇంకా డీమన్స్ ఎవరెవరైతే నిద్రపోయి ఉన్నారో పడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ స్పృహ వస్తుంది. వాళ్ళు సడన్గా లేచి అందరినీ అంతమొందించడం స్టార్ట్ చేస్తారు. అయితే మిగిలిన పవర్ఫుల్ ఫ్యామిలీ లీడర్స్ అందరూ లోపలికి వస్తారు. ఇలా వచ్చిన తర్వాత అక్కడ బ్లడ్ లైన్ వెపన్స్ని చూసి ఇవి ఎవరు చేస్తున్నారో తెలియాలి అని చెప్పేసి అనుకుంటారు. అలాగే ఏదైతే పవర్ఫుల్ స్టోన్ ఉందో అది కూడా మిస్ అయింది అని చెప్తారు. అయితే మా సిటీ చాలా దూరంగా ఉండడంతో అప్పుడు మా షౌషిన్ మరియు వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఈ పవర్ఫుల్ స్టోన్ని కల్టివేట్ చేశారు. సో దీంతో మాకు మెడికల్ ప్రాపర్టీస్ వస్తాయని చెప్పేసి మేము హీల్ కావచ్చు అని చెప్పేసి. అయితే మీరు ఇది ఎందుకు ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు అంటే చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తులు అనుకుంటారు. అనుకున్న తర్వాత మనం ఇప్పుడు గొడవ పడాల్సిన సమయం కాదు. అండ్ ఎలాగైనా ఈ బ్లడ్ లైన్ వెపన్స్ ఎవరి నుంచి సప్లై చేశారు, డీమన్ క్లాన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు సీతుహంగ్ నేను ఇదిని ఇన్వెస్టిగేట్ చేస్తాను అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా నేను హెల్ప్ చేస్తాను మా అన్నయ్య కంటే, జింక్యూ కూడా నేను ఎలాగైనా సరే షౌషింగ్ని కాపాడాలి, సో కాబట్టి నేను ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు జింక్యూ కూడా ఓకే అని అంటుంది. నేను కూడా చేస్తాను అని చెప్పి అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఓకే అని అంటారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండని ఇన్వెస్టిగేషన్ అప్పుడు అని చెప్పేసి అంటారు. థ్యాంక్